మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, ఏ పనిలో అయినా విజయం సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుందమ్మా. ఉంటుందమ్మా, సహజం. ఈ సాధన కోసం ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలి? ఏం చేస్తే మనం విజయం సాధిస్తాం? శ్రమ పడాలమ్మా. ఊరికే ఎవరికి అలా ఆకాశంలోంచి ఊడిపడి ఏమీ లభించదు. ఊరికే ఏం రాదు కదా. ప్రతి దానికి కూడా నువ్వు ఏదన్నా వెచ్చిస్తే దానికి ఫలితం ఉంటుంది. నువ్వు కొంత ఖర్చు పెట్టాలి కదా. ఏమీ పెట్టను, నాది నా దగ్గరే ఉండాలి, నాకు అన్నీ రావాలి అంటే కనీసం పూర్వజన్మలో చేసిన పుణ్యబలం అన్నా ఉండాలి. అది ఉందో లేదో మనకి తెలియదు. ఉన్నా కానీ దానికన్నా ఎక్కువగా ఫలితం పొందొచ్చు కదా. నాకు పూర్వజన్మలో చేసిన పుణ్యబలం ఇంతుంటే నాకు ఇంత ఫలం కావాలంటే ఇంకొంచెం కష్టపడచ్చు కదా. అవును అవును. కనుక తప్పనిసరిగా భగవంతుడు మనకి బోలెడు ఉపకరణాలు ఇచ్చాడు, గొప్ప శరీరం ఇచ్చాడు. ఈ శరీరానికి ఉన్న అవయవాలన్నీ ఇచ్చాడు. ఇవన్నీ పనిచేయించడానికి మనసుని ఇచ్చాడు. జంతువులకి వేటికి లేనటువంటి మనసు, ఆలోచన, మాట ఇలాంటివన్నీ కూడా ఇచ్చాడు. వీటన్నింటినీ ఉపయోగించుకుని శ్రమ పడాలి. దాంతో పాటుగా ఇంకోటి ఏమిటంటే, మధ్య మధ్యలో మనం విజయం సాధించాలంటే దేని గురించి ఏ రంగంలో విజయం సాధించాలనుకుంటున్నామో దాని మీదే దృష్టి పెట్టాలి కానీ పక్క చూపులు చూడకూడదు. ఇది ప్రధానం కదమ్మా. ఎప్పుడు కూడా అంతే. ఉదాహరణకి రేపు పరీక్ష ఉంది, బాగానే చదువుకోవాలి, కానీ అనుకోకుండా నేను ఎప్పటి నుంచో ఒక క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటున్నా, నాకు ఫ్రీ టికెట్ దొరికింది. ఏం చేస్తారమ్మా విద్యార్థులు? ఈ కాలం విద్యార్థులు మొగ్గు చూపుతారు. ఇటు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళడానికి మొగ్గు చూపుతారా? అంటే నీ లక్ష్యమైనటువంటి నీ విజయం పొందాలనుకున్న పరీక్ష కన్నా నీకు ఈ పక్కకి వచ్చేసింది, అయిపోయింది. ఇంకా విజయం ఏమిటి? పక్క చూపు చూడకూడదు అన్నదే చాలా ప్రధానం. మధ్యలో ఆకర్షణలు రకరకాల రూపాల్లో వస్తాయి. ఒకటి విఘ్నాల రూపాల్లో వస్తాయి, మరికొన్ని మనకి అలా ఒక సౌకర్యంగా ఆకర్షణల రూపంలో వస్తాయి. వాటిని జయించాలి. అది జయిస్తేనే జయం వస్తుంది. ముందు జయం ఎక్కడో కాదు రావాల్సింది, నా మనస్సుని నేను జయించుకోవాలి. దీనికి గొప్ప ఉదాహరణ ఉందమ్మా. హనుమంతుడు నేను రామబాణంలాగా సముద్రాన్ని దాటుతాను అన్నాడు. రామబాణం ఎట్లా పెడుతుంది? సూటిగా పెడుతుంది, మధ్యలో ఆగదు. ఆగితే అయిపోయింది కదా బాణం. ఇప్పుడు అక్కడ తగలాల్సింది ఇక్కడెక్కడో తగిలిందంటే అది అయిపోయినట్లే. నేను అట్లా వెడతాను అన్నటువంటి వాడు బయలుదేరి వెడుతూ ఉంటే ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చాయో చూడండి. మొట్టమొదట మైనాకుడు అన్నవాడు పైకి వచ్చి నా మీద కూర్చో, విశ్రాంతి తీసుకో, నీకు నేను శత్రువుని కాదు, మా పూర్వులకి సహాయం చేసినటువంటి వాడు, సముద్రుడికి సహాయం చేసినటువంటి ఇక్ష్వాకు కుల వంశంలో రాముడికి పని మీద పెడుతున్నావు కనుక నీవు ఇక్కడ మీ ఆతిథ్యం ఇవ్వడం మా ధర్మం కనుక ఆతిథ్యం తీసుకో, ఇగో కాసిన పళ్ళు, కాస్త విశ్రాంతి తీసుకో, వేగంగా ముందుకు పెడతావు అన్నాడు. హనుమాన్ ఏం చేశాడు? నేను వాటిని స్వీకరించినట్టుగా భావించు అని ముట్టుకుని ముందుకెళ్ళిపోయాడు తప్ప ఆగల. చూడండి, అంటే ఆకర్షణ రూపంలో వచ్చింది. అది ఆకర్షణలుగా మనకు వచ్చే చిన్న చిన్న ప్రయోజనాలు ఉంటాయే, వాటి రూపంలో వచ్చిన దాన్ని దాటితే తప్ప ముందుకెళ్ళలేం. అట్లా పెడితే పరీక్షలు కొన్ని వస్తాయి. వీళ్ళు నిజంగా ఈ పరీక్ష చేయగలరా లేదా అని సురస అనేటటువంటి నాగమాత అడ్డం పడింది. అసలు టెస్ట్ ఎందుకు చేయాలి? దేవతలు ఎందుకు టెస్ట్ చేయాల్సి వచ్చింది హనుమంతుడిని? నిజంగా శక్తి ఉందా? సరే, శక్తి లేదా మనం సహాయం చేద్దాం రామకార్యానికి అన్నట్టుగా పరీక్షకు పెట్టారు. పరీక్షకు పెడితే తెలివితేటలతో సురస నోట్లో ప్రవేశించి బయటకు వచ్చాడు. ఇక్కడ వాడుకున్నది ఏమిటి అంటే తెలివితేటలు, బుద్ధి కుశలత. ఏమంది? బ్రహ్మదేవుడు నాకు వరం ఇచ్చాడు, ఎవరైనా సరే నాకు ఎదురుపడ్డ వాళ్ళు నా నోట్లో ప్రవేశించక తప్పదు అని వరం ఇచ్చాడు అంది. ప్రవేశించాడు, బయటకు వచ్చాడు. అక్కడ వాడుకున్నాడు. ప్రభుత్వ జీవోలు ఏ రకంగా అయితే కామాలు సెమికోలన్లతో మనకు అనుకూలంగా మార్చుకుంటామో మనం అట్లా ప్రవేశించడమే కదా, తినడం కాదుగా, పొట్టలోకి వెళ్ళడం కాదుగా, నోట్లోకి కదా వెళ్ళడం. వెళ్ళాడు, బయటకు వచ్చాడు. దేవతలు సంతోషించారు, ఏం పర్వాలేదు, అక్కడ రకరకాల పరీక్షల్లో తట్టుకుంటాడని. ఇంకొకటి నిజంగా విఘ్నం వచ్చింది, ఛాయాగ్రాహి. అది పట్టుకుని నీడ పట్టుకుని లాగేసింది. దాన్ని తన బలంతో ఎదిరించి ముందుకు వెళ్ళాడు. అంటే మనకేదన్నా మనం విజయం సాధించాలంటే ఎన్ని రకాల ఇబ్బందులు వస్తాయి?
ఆకర్షణల రూపంలో వస్తాయి, పరీక్షల రూపంలో వస్తాయి, నిజంగానే మన ఇబ్బంది పెట్టడానికి వచ్చే శత్రువుల రూపంలో వస్తాయి. 3 రకాలుగా వచ్చేటటువంటి దాటుకుని వెళ్ళాడమ్మా. ఎవరైనా సరే లంకని చేరాడు. ఆయన లెక్క ఎక్కడ రామబాణంలాగా లంక దాకా ఆగకుండా పెడతా అన్నాడు. వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. అట్లా అన్నమాట. అది మనం విజయం సాధించాలి అంటే ఇన్ని రకాలుగా వచ్చే విఘ్నాలను ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. విజ్ఞానాలను ఎదుర్కోవాలి ఖచ్చితంగా. ఎన్ని రకాల ఆకర్షణ రూపంలో వస్తాయి విఘ్నాలు, వాటిని ఎదుర్కొని మనం ముందుకెళ్ళాలి. ఆ లక్ష్యం కోసం పని చేయాలి. వీటితో పాటు దైవ బలం కూడా ఉండాలి కదా. తప్పనిసరిగానమ్మా. రాముడే లక్ష్మణుడు రాముడితో చెప్తాడు అరణ్యవాసానికి బయలుదేరమన్నప్పుడు ఏమని, మన రాజ్యం మనం వెళ్ళక్కర్లేదు, ఉందాము, దైవ బలంతో పాటు పురుషకారం కూడా ఉండాలంటాడు. పురుష ప్రయత్నం పొరపాటు, దైవ బలంతో పాటు పురుష ప్రయత్నం కూడా ఉండాలంటారు. అంటే మనిషి తను ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి దైవం అనుకూలిస్తే అప్పుడు పరిపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుంది, పరిపూర్ణమైన ఫలితం ఉంటుంది. ఒక్క మనిషి చేసుకుంటూ పోతే ఉప్పు లేని కూరలాగా ఉంటుంది. అన్నీ చేశారు ఉప్పేలా, అట్లా ఉంటుంది. అలాగే దైవం అనుగ్రహించి వీళ్ళు కూర్చున్న చోటు కదలకపోతే కూడా అట్లాగే ఉంటుంది. ఈ 2 సమపాళ్లలో మేళవించబడుతూ ఉండాలి. దైవం ఎవరికి అనుగ్రహిస్తుంది? ఎవరైతే త్రికరణ శుద్ధిగా తమకున్న శక్తి సామర్థ్యాలన్నీ వెచ్చించి ధర్మ మార్గంలో ధర్మబద్ధమైనటువంటి కోరిక తీర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి దైవం అనుకూలిస్తుంది. నేనేదో ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటేనో, ఇంకెవరో నా శత్రువు నశించాలని కోరుకుంటేనో, నేను ఎంత కష్టపడి ప్రయత్నం చేసినా దైవం అనుకూలిస్తుందా? అనుకూలించదు. నాకు దైవానుకూలం ఉంది. నాకు నేను ఎప్పుడో చేసిన పూజలో ఏదో కారణంగా, కానీ నేను కూర్చున్న చోటు నుంచి లేవలేదే, కనీసం నేను అప్లికేషన్ ఫారం పెట్టలేదే, ఉద్యోగం ఎట్లా వస్తుంది? రాదు కదా. ఉద్యోగం ఇవ్వడానికి పై ఆయన రెడీగా ఉన్నాడు, చేయటానికి రెడీగా ఉన్నాము, నేనున్నాను, కానీ అప్లికేషన్ పెట్టలా. ఆ అప్లికేషనే దైవ బలం అంటారమ్మా. ఆ అప్లికేషన్ పురుష ప్రయత్నం. ఉద్యోగం ఇస్తానన్నది దైవ బలం. ఈ రెండింటి యొక్క సంయోగం కావాలి అనడానికి కూడా హనుమంతుడే ఉదాహరణ. లంకలో ప్రవేశించాడు, వెతికాడు, ఎంతో వెతికాడు, దొరకలా సీతాదేవి. అప్పుడు ప్రార్థన చేశాడు. అప్పుడు ఏం చేశాడమ్మా హనుమాన్? భగవంతుడు తలుచుకున్నాడు, ప్రార్థించాడు. ఏంటి ఇన్ని శక్తుల్ని ఎదుర్కొని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కదా శక్తి యుక్తులతో ముందుకు వచ్చారు, లంక దాకా వచ్చాడు, సీతమ్మ కనిపించలా. లంకలో రావణాసురుడి అంతఃపురం అంతా కూడా వెతికాడు, నగరం అంతా వెతికాడు, కనిపించలా. ఏమిటి ఇక్కడికి వచ్చాక ఇంత అయింది అని అనుకున్నాడు. ఏది కూడా నిష్ప్రయోజనం అవ్వకూడదు కదా అని ఏదో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇది దీర్ఘమైనటువంటి రాత్రి, తప్పనిసరిగా విజయమే లభిస్తుంది, కానీ అక్కడ దొరకట్లేదు అని అనుకుంటాడనమాట. అని ఆలోచనలో పడ్డాడు. ఎంత ఆలోచనలో పడ్డాడంటే, సీతాదేవి కనపడకుండా నేను వెనక్కి వెళ్ళాను అనుకో, వెనక్కి వెడితే సుగ్రీవుడు బతకడు, నన్ను బతకనీయుడు, సుగ్రీవుడు బతకడు, మాట పోయిందిగా. సుగ్రీవుడు బతకకపోతే రాక్షసుల కోతులందరూ చనిపోతారు, రాముడు చనిపోతాడు, రాముడు చనిపోతే లక్ష్మణుడు చనిపోతాడు, ఈ వార్త తెలిసిన భరత శత్రుఘ్నులు చనిపోతారు, అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు, కిష్కింధలో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. అందువల్ల నేను వెళ్ళను, వెళ్ళి సీత దొరకలేదని చెప్పను, ఇక్కడే ఉంటే ప్రాయోపవేశం చేసి ప్రాణం వదులుతా. ఇంతదాకా వచ్చాడు, తాను ప్రాణం వదులుతానన్న పరిస్థితి దాకా వచ్చాడు. తానెంతసేపటికి కూడా సీతాదేవి కనపడకపోతే ఎన్ని రకాల ఆలోచనలు చేస్తాడు, చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి అటువంటి ఆలోచనలన్నీ. తర్వాత ఇంకా లాభం లేదు, ఎట్లయినా సరే మళ్ళీ ప్రయత్నం చేయాలని అనుకుని రాముడిని తలుచుకుంటాడు. అప్పుడు వాళ్ళు జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః ఆర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరాక్షసాం.
అని జయత్యతి బలో రామ లక్ష్మణశ్చ మహాబల. రాముడికి జయం, మహాబలుడైన లక్ష్మణుడికి జయం. సుగ్రీవుడెవరు? రాఘవేణ అభిపాలిత, రాముడి చేత పాలించబడే సుగ్రీవుడికి నమస్కారం. తర్వాత మళ్ళీ వీళ్ళందరికీ నమస్కరిస్తున్న మైథిలి సీతాదేవి కూడా నమస్కారం చేస్తున్నాడు. నేనెవర్ని? హనుమంతుణ్ణి, వాయుదేవుడి యొక్క పుత్రుణ్ణి. నాతో ఎంతమంది రావణులనైనా నేను క్షణంలో దునుమాడగలను. వీళ్ళందరినీ కూడా సంహరించి, రాక్షసుని సంహరించి నేను మళ్ళీ వెనక్కి వెడతాను అని చెప్తాడు. దీన్ని జయమంత్రం అని చెప్తారండి. జయమంత్రం వాల్మీకి రచించినటువంటి రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు చదివినటువంటిది ఈ జయమంత్రం. వెంటనే అప్పుడు ఆయనకు అనుమానం వస్తుంది, ఇంత చూశాను, ఇక్కడెక్కడో ఏదో కొత్త వనం కనపడుతోంది, చూడలేదు, ఇక్కడ ఉంటుందేమో చూద్దాం అనుకుంటాడు. మంత్రం చదివాక అప్పటికి తెల్లవారుజాము అవుతుంది. పక్కన అప్పుడప్పుడే ఇంకా చంద్రుడు అస్తమించబోతూ, చంద్రుడు వెన్నెల బాగా ఉంది, ఎందుకంటే త్రయోదశి నాడు ప్రవేశించాడు అక్కడ. ఆలస్యంగా చంద్రుడు ఉదయించాడు, తెల్లవారేదాకా ఉంటాడు. ఇంకా సూర్యుడు ఉదయించబోతున్నాడు. వెళ్ళి చూస్తాను, ఎక్కడైనా కానీ సీతాదేవి ధర్మపరాయణురాలు గనక ఆ సంధ్యాదేవికి నమస్కరించుకోవడానికి నీరున్న చోటుకు వస్తుందేమో, వెళ్ళి అక్కడ చూస్తే ఇన్ని ఆలోచనలు వచ్చాయి ఎప్పుడు ఆయనకి. ఇది అంతా ఎప్పుడు వచ్చింది? జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః అని చెప్తూ, దాసోహం కోసలేంద్రస్య, నేను రాముడికి దాసుణ్ణి అని చెప్పుకున్నాడు. అక్కడ మొదటిసారి అలా ఆయన తను డిక్లేర్ చేసుకుంది. దీన్ని జయమంత్రంగా చెప్తారమ్మా. ఈ మంత్రం చదువుకుని ఏ పని మొదలుపెట్టినా పరిపూర్ణంగా విజయం లభిస్తుంది అంటారు. అంటే ఇప్పటిదాకా చేసింది పురుష ప్రయత్నం, నేను రాముడి వదిలిపెట్టినటువంటి బాణంలాగా వెడతానన్నది పురుష ప్రయత్నం. అంతా అయిపోయింది, నేను రాముడి దాసుణ్ణి అన్నది ఆయన భగవంతుడిని తలుచుకుంది, వెంటనే ఫలితం లభించింది. ఏదైనా ఒక విషయంలో విజయాన్ని సాధించాలంటే తప్పనిసరిగా ఈ జయమంత్రాన్ని చదువుకోమని చెప్తారు. నిజానికి సుందరకాండ ఏమిటి, మొత్తం రామాయణం అంతా మంత్రమే. అందులో కూడా మనకు అన్ని మంత్రాలు అన్ని ప్రయోజనాలు కాదు గనక, మనం ఏ పని చేసినా విజయం సాధించాలనుకుంటాం గనక, ఆ విజయం పొందాలంటే ఇది గనక చదువుకున్నట్టయితే తప్పనిసరిగా విజయం పొందుతారు, లక్ష్యం చేరుకుంటారు. అంతేనమ్మా. అంతేనమ్మా. నమస్తే.